చేస్తారు. దీపారాధన చాలా ముఖ్యమైనది. పాలు నెయ్యితో 2 దీపాలను వెలిగించాలి. ఈ రోజున మంగళగౌరి వ్రత కథ వినాలి. చక్కెర పొంగలి, పాయసం లేదా లడ్డు వంటివి నైవేద్యం అర్పిస్తారు. మంగళగౌరి వ్రతం ద్వారా కలిగే ఫలితాలు: సుభక్షం, పతి ఆయురారోగ్యం, సంతానం. ఇది సంప్రదాయబద్ధమైన వ్రతం కాబట్టి పెద్దల మార్గదర్శకత్వంలో చేసుకోవడం ఉత్తమం. శ్రావణ మాసం మంగళవారం రోజు వినవలసిన వ్రత కథ పేరు మంగళగౌరి వ్రత కథ అని పిలుస్తారు. ఈ కథను మంగళగౌరి దేవిని పూజించిన తర్వాత వినడం ఎంతో శ్రేయస్కరమని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పెళ్ళైన మహిళలు ఈ కథను వినడం ద్వారా పతి ఆరోగ్యం, సౌభాగ్యం, సంతానం, సంపద లభిస్తాయని నమ్మకం. మంగళగౌరి వ్రత కథ. ఒకనాడు ఒక యువతి మంగళగౌరి వ్రతాన్ని చాలా